ఫార్ములా ఈ రేసు వ్యవహారం సర్కారు పెద్దలకు చుక్కలు చూపిస్తుందట. రేసు నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ నమోదైన కేసులో ఈ నెల 9న ఏసీబీ అధికారులు కేటీఆర్ ను విచారించారు. దాదాపు 7 గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. ఆ రోజు కేటీఆర్ అరెస్ట్ అవుతారంటూ అధికార పార్టీకి చెందిన వ్యక్తులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించిన తర్వాత సినిమా మొత్తం మారిపోయింది. ఆయనను అరెస్టు చేయకుండానే పంపించేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటనుకుంటే అక్కడ మరొకటి అయ్యిందనే మాట వినిపిస్తోంది. కేటీఆర్ ను 7 గంటల పాటు ప్రశ్నించిన ఏసీబీ అధికారులు అదే రోజు రాత్రి ముఖ్యమంత్రికి ఓ రిపోర్ట్ ఇచ్చారట. అసలు ఈ కేసులో కేటీఆర్ ను అరెస్టు చేసేందుకు ఎలాంటి గ్రౌండ్స్ లేవని తేల్చి చెప్పేశారట. ఒకే ప్రశ్నను రకరకాలుగా అడిగి ఇరికించే ప్రయత్నం చేసినా అది సాధ్యపడలేదని సమాచారమిచ్చారనే ప్రచారం జరుగుతోంది. అధికారికంగా బ్యాంకు నుంచి డబ్బులు వెళ్లాయి. అక్కడ ఫార్ములా ఈ సంస్థకు అందాయి. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా కేటీఆర్ చూపించినట్టు తెలుస్తోంది. దీంతో అధికారులు కూడా ఏమీ మాట్లాడలేకపోయారట. కేటీఆర్ ఇచ్చిన డాక్యుమెంట్లన్నీ సరిచూసుకున్న అధికారులు ఎక్కడా కూడా అనధికార లావాదేవీలు లేవని గుర్తించారట. కేసైతే పెట్టాం గాని అరెస్టు చేసేంత వ్యవహారం ఇందులో లేదనే క్లారిటీకి వచ్చారట. అదే రోజు రాత్రి హోంశాఖ మంత్రి అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమాచారమిచ్చారట. అవినీతి జరిగిందని అరెస్టు చేసే పరిస్థితి లేదని తేల్చి చెప్పారట. మీరు చెప్పారని అరెస్టు చేస్తే భవిష్యత్తులో తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందని వాపోయారట. అధికారులకు ఎంత నచ్చజెప్పినా అరెస్టు మాత్రం అయ్యే పని కాదని తేల్చి చెప్పారట. ఇంత సినిమా నడిచాక ఇప్పుడు అరెస్టు చేయకపోతే పరువు పోతుందని సర్కారు పెద్దలు తలలు పట్టుకుంటున్నారట. కేటీఆర్ అరెస్టు పక్కా అని ఇన్ని రోజులు ప్రచారం చేసి జైలుకు పంపిస్తామని శపథాలు చేసి ఇప్పుడు ఇలా అయ్యిందేంటని ఆవేదన చెందుతున్నారట. అయితే ఇదే సమయంలో మరో ప్లాన్ కూడా చేశారని తెలుస్తోంది. ఇప్పటికే ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఈడీ ఎంటర్ అయింది. దీంతో ఈడీతో అయినా కేటీఆర్ ను అరెస్టు చేయించాలనే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మనీ లాండరింగ్ ఆరోపణలు వస్తే అరెస్టు చేసేందుకు ఈడీలో కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. దీంతో వాటిని వాడుకోవాలని చూస్తున్నారట. దీంతో ఇప్పటికే బడే భాయ్తో చర్చలు కూడా జరిగాయని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఈడీ ఎంక్వైరీకి పిలిచి అరెస్టు చేయించే అవకాశాలు కూడా ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.